ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్కి డిఫెన్స్ సంస్థలో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే మీకు ఇంటర్వ్యూస్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. స్టార్టింగ్లోనే మీకు నెలకి 1,40,000కి పైగా శాలరీ వస్తుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిఫెన్స్ సంస్థ నుంచి అధికారికంగా మనకి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు ఎవ్రీ మంత్ స్టైఫండ్ అమౌంట్ వస్తుంది. సో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు సాలరీ వచ్చేసి సంవత్సరానికి 17 నుంచి 18 లక్షల రూపాయల వరకు కూడా సాలరీ రావడం జరుగుతుంది. ఇందులో మీకు ఫ్రీ మెడికల్ ఎక్స్పెన్సెస్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లెవెల్ 10 పే స్కేల్ అనమాట. అంటే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే నెలకి 1,40,000 వరకు సాలరీ తీసుకోవచ్చు. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు లెఫ్టినెంట్ హోదాలో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి జాబ్ అనేది ఇస్తారు. పర్మనెంట్ కమిషన్ అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ అందరు కూడా ఎలిజిబులే. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఇనీషియల్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ట్రైనింగ్ వచ్చేసి 4 years అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ కూడా మీకు స్టైఫండ్ అమౌంట్ 56,000 వరకు కూడా పే చేస్తారు. ఇందులో మనకి ఇక్కడ phase 1, phase 2 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో phase 1 ట్రైనింగ్ వచ్చేసి మనకి మన సికింద్రాబాద్లోనే మీకు ట్రైనింగ్ ఉంటుంది. phase 2 వచ్చేసి మనకి ఇండియన్ మిలిటరీ అకాడమీలో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక 4 years ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు లెఫ్టినెంట్ హోదాలో పర్మనెంట్ జాబ్ ఇస్తారు. ఇంకా మీకు ఫ్యూచర్ పరంగా చూస్తే ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. క్యాప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కలోనల్, సో ఈ విధంగా మంచి ఆఫీసర్ హోదా ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్ని అయితే కొట్టచ్చు అనమాట. సో చాలా రేర్ నోటిఫికేషన్. మీరు చిన్న వయసులో మంచి ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్ కనుక మీరు చూస్తున్నట్లయితే సో ఈ నోటిఫికేషన్ ఒక బెస్ట్ ఛాన్స్ అనే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఇక గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి ఆఫీసర్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్కి మీకు క్వాలిఫికేషన్ అండ్ మనకి ఏదైతే స్కోర్ కార్డ్ మెన్షన్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక ఎస్ఎస్బి ఇంటర్వ్యూ రౌండ్స్ ద్వారా ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి డైరెక్ట్గా మీకు జాయినింగ్ లెటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి మనకి నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఒక ఇండియన్ ఆర్మీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకి ప్రజెంట్ అయితే షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఆఫీసర్ ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ TES 56 కోర్స్ January 2027 ఆఫ్ ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే 13th May నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అదే రోజు మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. లాస్ట్ డేట్ 12th June వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.joinindianarmy.nic.in వెబ్సైట్ త్రూగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో మీకు జేఈఈ మెయిన్స్కి సంబంధించి 2026 ఇయర్కి సంబంధించి మీరు కంపల్సరీగా అది ఎలిజిబుల్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఒక కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే సో దీన్ని బేస్ చేసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్లో ఎవరైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ మినిమం 60% మార్కులతో ఎంపీఎస్సీ అనేది ఎవరైతే చదువుంటారో సో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు 13th May నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఆ రోజు మీకు డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను ఏ విధంగా అప్లై చేయాలి అనేది.
ఇండియన్ ఆర్మీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక పొజిషన్స్కి సంబంధించి టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 56 నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే మీరు అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ వచ్చేసరికి మనకి 16.5 నుంచి 19.5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. సో సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అప్లై చేయాలి జస్ట్ ఆన్లైన్లో, షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దాని తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత మెరిట్ లిస్ట్, తర్వాత జాయినింగ్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని మీకు ఈ డీటెయిల్స్ అనేవి క్లియర్గా అయితే చెప్తున్నాను. సో మీకు ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఆ 4 ఇయర్స్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయ్యే కాకుండా సో మీకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటుంది కదా బీటెక్, ఆ యొక్క బీటెక్ డిగ్రీని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటే మీకు అటు స్టడీ కంప్లీట్ అవుతుంది అండ్ మీకు ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ అమౌంట్ వస్తుంది. అంతేకాకుండా మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాలో పర్మనెంట్ కమిషన్ కింద ఇండియన్ ఆర్మీలోనే మంచి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి ఆఫీసర్ జాబ్ కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది ఎంపీసీ విభాగంలో 60% మార్కులతో పాస్ అయి ఉండి సో జేఈఈ మెయిన్స్ అనేది 2026కి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపు మనకి 90 వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇది ఆఫీసర్ లెవెల్ జాబ్స్ కాబట్టి తక్కువ సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో మీకు ఫ్రీ ట్రైనింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు పేడ్ స్టైఫండ్ అమౌంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఇక్కడ సాలరీ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఎంత సాలరీ అమౌంట్ వస్తుంది అండ్ మనకి ఎలాంటి ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రీవియస్ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేస్తాను అనమాట. మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ May 13th రోజు అయితే రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు అండ్ మీ చిల్డ్రన్స్కి సంబంధించవచ్చు, మీ ఫ్యామిలీకి సంబంధించవచ్చు, హెల్త్ పరంగా సంబంధించి కానీ ఇలా చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి అయితే చెప్పొచ్చు. ఎవరైతే చిన్న వయసులో మంచి ఆఫీసర్ లెవెల్ హోదాకి సంబంధించి జాబ్ కావాలని చెప్పేసి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు మాత్రం 80% ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. సో జస్ట్ ఒక ఆన్లైన్ అప్లికేషన్ చేసేసండి. మన సొంత రాష్ట్రంలో మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి దగ్గర అంటే మనకి బెంగళూరులో అయితే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా వీడియోని అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి.